గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక లెక్కింపు ప్రక్రియలో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఏసీ కాలేజీ వద్ద లెక్కింపు కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక లెక్కింపు కేంద్రంలో సెల్ ఫోన్లకి అనుమతి లేదు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. సిబ్బంది ఓట్ల లెక్కింపులో 3 షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ అనేది కొంచెం డీటెయిల్ కౌంటింగ్, ఎందుకంటే మనకి పోలింగ్ 69.5% పోలింగ్ జరిగింది. సో దాదాపు 2,41,000 ఓట్స్ అనేది మనం కౌంట్ చేయాలి. సో ఈ 2,47,000 ఓట్స్ కమిషన్ చెప్పిన ప్రొసీజర్ మేరకు కౌంట్ చేసేదానికి మినిమం 2 to 3 days పట్టే అవకాశం ఉంది. సో మనము ఇనీషియల్ కౌంట్స్లో పోలింగ్ స్టేషన్ వైజ్ టోటల్స్ లెక్కేసుకొని ఆ పేపర్స్ అన్ని మిక్స్ చేసుకొని తర్వాత డీటెయిల్ కౌంటింగ్, వ్యాలిడిటీ, ప్రిఫరెన్స్ వైజ్ కౌంటింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ బేసిస్లో కౌంటింగ్ చేసిన తర్వాత కోటాన్ని బట్టి రిజల్ట్ ఆ క్రమంలోనే ఎవరన్నా క్యాండిడేట్ లీడింగ్లో ఉన్న కోటా వచ్చిందంటే అక్కడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. లేకపోతే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేసి డిక్లేర్ చేయడం జరుగుతుంది. 50 అనేది ఒక బండిలో, 6 అనేది లూజ్ పేపర్స్, మొత్తం కలిపితే 56 టోటల్లో వేస్తాం. అందుకని 3 కాలమ్స్ కింద చేస్తాం దీన్ని. నంబర్ ఆఫ్ బండిల్స్ మీరు గమనిస్తే ఇక్కడ 25 మెంబర్స్ 25 పైన రాసిన తర్వాత కింద ఇన్వాలిడ్ ఓట్స్ అని రాస్తాం. రైట్గా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇక జరగబోతున్నట్టుగా తెలుస్తోంది రేపటి నుంచి. ఇక 3 షిఫ్టుల వారీగా ఈ ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఇక లెక్కింపు ప్రక్రియలో 700 మంది సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. భాగ్యశ్రీ, ఏదైతే ఇటీవలే జరిగినటువంటి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కి సంబంధించినటువంటి ఫలితాలు అనేది కూడా ఇక ఎట్టకేలకి రేపు అభ్యర్థుల జాబితా అనేది కూడా విడుదల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏ అభ్యర్థి హోరావరిగా అయితే కనుక బరిలో నిలబడబోతున్నారు, అదేవిధంగా ఎవరు గెలుపొందబోతా ఉన్నారు అన్న దానిపై అయితే ఇంకా ఉత్కంఠ అయితే కనుక మరింత ఎక్కువగా కొనసాగుతుందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాల లెక్కింపుల్లో భాగంగా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అదే కమిషన్ కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే కనుక వాటిని ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఏదైతే సిబ్బందిని సైతం కూడా రేపు లెక్కించబోయేటువంటి సిబ్బందిని సైతం కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. దాదాపు 700 మంది సిబ్బంది అయితే కనుక రేపు షిఫ్ట్ లో వరకు అయితే ఈ యొక్క లెక్కింపుల ప్రక్రియలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులకు కూడా కొన్ని నియమ నిబంధనలు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే గెలుపొందిన అనంతరం కూడా ఇక ర్యాలీలకు కావచ్చు, వీటన్నిటిపై కూడా కొన్ని నిబంధనలు అనేది కూడా వర్తిస్తాయి. ఇవి కూడా ఉండబోతూ 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వీటన్నిటికి కూడా చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అభ్యర్థులు ఎవరు ఇబ్బందులు తలెత్తుగా ఉన్నా కూడా గొడవలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఇక పోలీసుల ఆధీనంలో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. 24 hours నిఘా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక పూర్తి స్థాయిలో లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా సిబ్బంది అనేది, భద్రతా సిబ్బంది అనేది కూడా అందుబాటులో ఉంచడం, అదేవిధంగా పోలీసులు ఎవరూ కూడా బయట వ్యక్తులు లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ లో చూసుకున్నట్లయితే కనుక నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, అదేవిధంగా అభ్యర్థులకి ఏమన్నా డౌట్లు వస్తే మాత్రం లెక్కింపు ప్రక్రియలో వారి అభ్యర్థన మేరకు కూడా వస్తాల్సిన ఉంటుంది. ఏదేమైనప్పటికీ రేపు అభ్యర్థుల ఫలితాలు అనేది కూడా తెలియనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ రేపు సాయంత్రం లోపు అయితే కనుక మధ్యాహ్నంలోపు ఎట్టకేలకి అయితే కనుక అభ్యర్థి ఫలితాలు అనేది కూడా ఒక అంతకు ముగింపు దశకు వచ్చే అవకాశాలు కూడా కనపడతాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.